హలో అండి. ఈరోజు మనం 7వ తరగతి సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ దానికి సంబంధించి బిట్స్ని అయితే చూద్దాం. బంగాళదుంపలు శాఖీయోత్పత్తి భాగం. బంగాళదుంపలో శాఖీయోత్పత్తి భాగం కనుపు, మొగ్గ, కన్ను, పత్రం. కనుపు, మొగ్గ, కన్ను, పత్రం. బంగాళదుంపలో శాఖీయ భాగం ఏమిటి? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సరు బంగాళదుంపలోని శాఖీయ భాగం కన్ను. ఆప్షన్ సి కన్ను. తర్వాత స్పైరోగైరా అనేది బ్యాక్టీరియా, శిలీంధ్రం, శైవలం, ప్రోటోజోవా. బ్యాక్టీరియా, శిలీంధ్రం, శైవలం, ప్రోటోజోవా. స్పైరోగైరా అనేది శైవలం. ఫెర్న్ మొక్కలో దేని ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది? కోరకాలు, సిద్ధబీజాలు, కొమ్మలు, అంటుకట్టడం. ఫెర్న్ మొక్కలో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కోరకాలైతేనేమో ఈస్టు, అంటుకట్టడం అయితే మల్లె, కొమ్మలైతేనేమో మందారం. తర్వాత క్రింది వానిలో ఏకలింగ పుష్పాలను గుర్తించండి. ఆవాలు, గులాబీ, పెట్యూనియా, బొప్పాయి. ఆన్సరు బొప్పాయి. ఈ 3 ద్విలింగ పుష్పాలు. ఈ బొప్పాయి ఒకటే ఏకలింగ పుష్పం. మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం ఆకు, కాండం, వేరు, పువ్వు. మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం పువ్వు. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక ప్రక్రియను ఏమంటారు? ఫలదీకరణం, పరాగ సంపర్కం, ప్రత్యుత్పత్తి, విత్తన నిర్మాణం. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ప్రక్రియను ఫలదీకరణం అంటారు. జనకతరం శాఖీయ భాగం నుండి కొత్త జీవులు ఉత్పత్తి అవ్వడాన్ని ఏమంటారు? విత్తన వ్యాప్తి, పరాగ సంపర్కం, విత్తన నిర్మాణం, శాఖీయోత్పత్తి. ఆన్సరు శాఖీయోత్పత్తి. తర్వాత ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులు అదే పుష్పంలోని లేదా అదే రకానికి చెందిన వేరొక పుష్పం యొక్క కీలగ్రాన్ని చేరితే దానిని ఏమంటారు? పరపరాగ సంపర్కం, ఫలదీకరణం, స్వపరాగ సంపర్కం, సంయోగ బీజం. ఏమంటారండి? స్వపరాగ సంపర్కం. పరిపక్వమైన అండాశయం దేనిని ఏర్పరుస్తుంది? విత్తనం, కేసరం, అండకోశం, ఫలం. అండాశయం ఫలంగా మారుతుంది. సిద్ధ బీజాలను ఏర్పరచునవి గులాబీ, బ్రెడ్ మౌల్డ్, బంగాళదుంప, అల్లం. ఆన్సరు బ్రెడ్ మౌల్డ్. తర్వాత రణపాల దేనితో ప్రత్యుత్పత్తి జరుగుతుంది? కాండం, వేరు, ఆకులు, పుష్పం. రణపాలలో ప్రత్యుత్పత్తి జరిగే భాగం కాండం, వేరు, ఆకులు, పుష్పం. ఆన్సరు ఆకులు. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరం దాని డోలనం, చలనం, వడి, వేగం. ఆన్సరు వడి. పరిగెత్తుతున్నప్పుడు మీ చేతుల కదలిక అనేది స్థానాంతర చలనము, వృత్తాకార చలనము, ఆవర్తన చలనము, డోలన చలనము.
మనం పరిగెత్తేటప్పుడు మన చేతుల కదలిక అనేది ఆవర్తన చలనం. తిన్నని వంతెన మీద రైలు చలనం, వృత్తాకార చలనం, డోలన చలనం, స్థానాంతర చలనం, ఆవర్తన చలనం. రైలు వంతెన మీద రైలు చలనం, స్థానాంతర చలనం. క్రింది సంబంధాలలో ఏది సరి అయినది? వడి = దూరం ఇంటూ కాలం, వడి = దూరం బై కాలం, వడి = కాలం బై దూరం, వడి = 1 దూరం ఇంటూ కాలం. వడి దూరం బై కాలం, వడి దూరం బై కాలం. వడి యొక్క ప్రాథమిక ప్రమాణం కిలోమీటర్ పర్ మినిట్, మీటర్ పర్ మినిట్, కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్. ఆన్సరు వడి యొక్క ప్రాథమిక ప్రమాణం మీటర్ పర్ సెకండ్. విద్యుత్ ఘటపు సంకేతకంలోని పొడవాటి గీత ఏ విద్యుత్ ధ్రువాన్ని చూపుతుంది? ధనధ్రువం, రుణధ్రువం, రెండు, ఏది కాదు. విద్యుత్ ఘటపు సంకేతంలో పొడవాటి గీత ఏ ధ్రువాన్ని చూపుతుంది? ధనధ్రువం, రుణధ్రువం, రెండు, ఏది కాదు. ఆన్సరు ధనధ్రువాన్ని చూపుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను ఏమంటారు? ఫ్యూజు, బ్యాటరీ, వలయం, విద్యుదయస్కాంతం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను ఏమంటారు? ఫ్యూజు, బ్యాటరీ, వలయం, విద్యుదయస్కాంతం. ఆన్సరు బ్యాటరీ అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాల అమరికను బ్యాటరీ అని అంటారు. రూమ్ హీటర్లు విద్యుత్తును ఆన్ చేసినప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది, ఉష్ణాన్ని ఇస్తుంది, అయస్కాంతంలా పనిచేస్తుంది, ఏది కాదు. ఇది ఉష్ణాన్ని ఇస్తుంది. విద్యుత్ ప్రవాహపు ఉష్ణ ఫలితంపై ఆధారపడిన ఒక రక్షణ పరికరం. విద్యుత్ ప్రవాహపు ఉష్ణ ఫలితంపై ఆధారపడిన ఒక రక్షణ పరికరం. హీటరు, ఎలిమెంట్, ఫ్యూజ్, బల్బు. రక్షణ పరికరం ఫ్యూజు. ఇది ఉష్ణం ఎక్కువైపోయినప్పుడు కాలిపోయినప్పుడు సర్క్యూటు ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇది రక్షణ పరికరం. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని ఏమంటారు? తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని ఏమంటారు? మిథ్యా ప్రతిబింబం, నిజ ప్రతిబింబం, కుంభాకార ప్రతిబింబం, నిటారు ప్రతిబింబం. తెర మీద పట్టలేని ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. క్రింది వానిలో ఎల్లప్పుడూ మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరిచేది? కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం, కుంభాకార కటకం, పుటాకార కటకం. క్రింది వాటిలో ఎల్లప్పుడూ మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరిచేది కుంభాకార దర్పణం. తెలుపు రంగు అనేది ఎన్ని రంగుల మిశ్రమం? 6, 7, అన్నీ, కొన్ని. 6, 7, అన్నీ, కొన్ని. 7 రంగుల మిశ్రమం తెలుపు అనేది. క్రింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిది? అటవీ ఉత్పత్తి కానిది బంక, ప్లైవుడ్, లక్క, కిరోసిన్. బంక, ప్లైవుడ్, లక్క, కిరోసిన్. వీటిలో అటవీ ఉత్పత్తి కానిది కిరోసిన్. ఏంటిది? కిరోసిన్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం. అడవులు నేలను కోత నుంచి కాపాడతాయి. అడవులు వాతావరణం మరియు నీటి చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక అడవిలో మొక్కలు మరియు జంతువులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండవు. నేల అడవుల పెరుగుదలకు మరియు పునరుత్పత్తికి సహాయం చేస్తుంది. సరికాని వాక్యం అన్నాడు కాబట్టి ఇందులో సరికానిది ఏంటంటే ఒక అడవిలో మొక్కలు మరియు జంతువులు మరొక దానిపై ఆధారపడి ఉండవు అనేది తప్పు. ఆధారపడే ఉంటాయి. చనిపోయిన మొక్కలపై సూక్ష్మజీవుల చర్య వల్ల ఉత్పత్తి అయ్యేది? చనిపోయిన మొక్కలపై సూక్ష్మజీవుల చర్య వల్ల ఉత్పత్తి అయ్యేది ఇసుక, పుట్టగొడుగులు,
హ్యూమస్, కలప. ఇసుక, పుట్టగొడుగులు, హ్యూమస్, కలప. ఆన్సరు హ్యూమస్. స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం 2010, 2014, 2016, 2018. స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించిన సంవత్సరం 2016. ఏ దర్పణం వలన ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది? ఏ దర్పణం వలన ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది? కుంభాకార, పుటాకార, సమతల, ఏదీ కాదు. వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడేది సమతల దర్పణంలో. హాన్స్ క్రిస్టియన్ ఐర్స్టడ్ అనే శాస్త్రవేత్త దేని గురించి మొట్టమొదటిసారిగా గమనించాడు? అయస్కాంతం, విద్యుదయస్కాంతం, ఫిలమెంట్, టంగ్స్టన్. ఆన్సరు విద్యుదయస్కాంతం. విద్యుత్ గంటపై ఉన్న సుత్తి చలనం ఆవర్తన చలనం, స్థానాంతర చలనం, వృత్తాకార చలనం, అన్నీ. ఇది ఆవర్తన చలనం. ఇది 7వ తరగతి సైన్స్ సెమిస్టర్ 2లో ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.